అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ పిల్లలకు లలిత కళలు, వాటి ప్రాముఖ్యత. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం అందరం పరిశీలిస్తున్నాము. పిల్లలు మరి చదువుల్లో ఇతర విషయాల్లో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరి ఇటువంటి ఒత్తిడిని ఎదుర్కొనేటప్పుడు ఆ ఒత్తిడి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోవాలంటే కొన్ని అంశాలపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా లలిత కళలు అంటే మనకు తెలుసు, 14 కళలను కలిసి మనం లలిత కళలు అంటాం. అందులో ముఖ్యంగా కొన్నిటిని నేను చెప్తాను. గాత్రము, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, చిత్రలేఖనము, డ్రాయింగ్, నృత్యము, సంగీతము, ఇలాంటివి మనం లలిత కళల కింద తీసుకుంటాము. ఈరోజు మనం పరిశీలిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతో ఒత్తిడికి లోనై చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారానికి 2 సార్లు సంగీతం పాఠాలు వినటం, సంగీతం నేర్చుకోవడం, ఎంతో ఖర్చు పెట్టి వాటిని నేర్చుకొని వాళ్ళ యొక్క ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు వాళ్ళు వెతుకుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల లోపల కూడా పిల్లల లోపల కూడా ఒత్తిడిని తగ్గించాలంటే వారికి ఏదో ఒక లలిత కళ మీద అవగాహన తప్పనిసరిగా అవసరం. లలిత కళలు మనకు మనస్సును ఒక మంచి మార్గంలో పెట్టడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, తర్వాత వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు లలిత కళల మీద దృష్టి ఉంచితే వెంటనే ఆ ఒత్తిడిని తగ్గిపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశంలో 2 రకాల సంగీత బాణీలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి కర్ణాటక సంగీతం, 2 హిందుస్థానీ సంగీతం. కర్ణాటక సంగీతం ఎక్కువగా దక్షిణ భారతంలో మనం చూస్తుంటాం. ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం చూస్తుంటాం. వోకల్ లోపల మనము నోటితో పాడే పాటలు అందులో కర్ణాటక సంగీతంలో కానీ హిందుస్థానీ సంగీతంలో కానీ చూస్తుంటాం. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లోపల వీణ, వయలిన్, తబలా, మృదంగం, సితార్, ఫ్లూటు ఇలాంటివి మనం చూస్తుంటాం. వీటి వల్ల పిల్లల లోపల ఎంతో మనశ్శాంతి, తర్వాత మనస్సు పరిపక్వత ఏర్పడుతుంది. బుద్ధి మాంద్యం పోయి బుద్ధి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. సాధన చేసేటప్పుడు సాధన ఏ విధంగా చేయాలనేది మెలకువలు నేర్చుకుంటారు. ఇది చదువులో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే డ్రాయింగ్, పెయింటింగ్, పిల్లల లోపల డ్రాయింగ్, పెయింటింగ్ కూడా చాలా అవసరం. దానివల్ల కూడా పిల్లలు మంచి ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఈ విధంగా ఒత్తిడిని తగ్గించుకోవాలంటే లలిత కళ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. చాలా మటుకు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 2-3 జిల్లాలకు ఒక సంగీత నృత్య కళాశాలలు ఉన్నాయి. డ్రాయింగ్ క్లాసెస్ కూడా మనం యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ తల్లిదండ్రులు వీటన్నిటినీ ఆలోచించి తమ పిల్లలకు ఈ లలిత కళల మీద అవగాహన కల్పించి వాటిని నేర్పించాలి. దానివల్ల వాళ్ళు ఒత్తిడి నుంచి దూరం అయిపోతారు. అంతేకాకుండా ధ్యానము, యోగా ఇవి కూడా లలిత కళల్లో భాగం కాకుండా కూడా ధ్యానం అనేది చాలా మనస్సుకు ప్రశాంతతను ఏర్పడుతుంది. ప్రతిరోజు ఒక పావు గంట ధ్యానము కానీ తర్వాత యోగా కానీ చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో అవసరమవుతుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు కానీ ఏదైనా పాఠం చదివినప్పుడు కానీ జ్ఞాపకం ఉంచుకోవటం, జ్ఞాపక శక్తి పెరగటం, ఇలాంటి
మనకు ఎన్నో సంఘటనల ద్వారా తెలుస్తుంది. కాబట్టి లలిత కళల మీద ప్రతి ఒక్క పిల్లవాడు, విద్యార్థి మరి పట్టు సాధించి వాటిని నేర్చుకుంటే అవి మనోల్లాసానికి, కొందరికైతే అవి ఉద్యోగరీత్యా కూడా చాలామందికి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మనం యూట్యూబ్ లోపల 1, 2 క్లాసులు చెప్తే ఒక క్లాసుకు 2500 తీసుకుంటున్నాం. మరి ఒక క్లాస్ అంటే ఒక గంట అంతే. నెలకు ఒక 4, 5 క్లాసులు తీసుకుంటే 10,000 ఎక్కడ వాళ్ళకు వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా చాలా సంపాదన రీత్యా, హ్యాబిట్ రీత్యా, ఒక హాబీ రీత్యా కూడా నేర్చుకొని మరి డబ్బు రీత్యా, తర్వాత ఒత్తిడి తొలగించుకునే దానికి కూడా మనం దీన్ని ఎంతగానో ఉపయోగించుకోవచ్చు. తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు లలిత కళ మీద అవగాహన కలిగించి మరి వాటిని నేర్పించాలని కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలవవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.